నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. తాజాగా జగన్పై ఆయన చెల్లెలు షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి విలువలు విశ్వసనీయత గురించి ఎక్కువగా మాట్లాడుతున్న విషయం మనకి తెలిసిందే. అయితే తల్లిపై కేసు వేసిన కొడుకుగా, మేనకోడలు మేనల్లుడి ఆస్తులను కాజేసిన మామగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోతారని, ఆయనకు విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు లేదు అని చెప్పి దాన్ని వైసీపీ వాళ్ళే ఆలోచించుకోవాలని షర్మిల మాట్లాడడం జరిగింది. అయితే నిన్న కూడా ఆవిడ ప్రెస్ మీట్లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి బయట ఉన్నంత కాలం ఇక సునీతకు ప్రాణహాని ఉండే అవకాశం ఉందని కూడా ఆవిడ వ్యాఖ్యానించడం జరిగింది. సో ఓవరాల్గా ఆవిడ మాట్లాడుతున్న మాటలను ఏపీ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనే టాక్ అయితే వినిపిస్తూ ఉంది. సో ఎందుకు ఆవిడ వరుసగా మరి ఇలా సునీత గురించి మాట్లాడటం కావచ్చు, మరి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడటం జరిగింది అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే. ఈరోజు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే నిన్న కూడా ఆయన స్థానిక ప్రజాప్రతినిధులతో మీటింగ్ పెట్టినప్పుడు మనం విలువలు విశ్వసనీయతతో పనిచేశాము అని చెప్పి మాట్లాడటం జరిగింది. సో ఆయన విలువలు విశ్వసనీయత గురించి ఎప్పుడు మాట్లాడినా కూడా షర్మిల గారు బయటకు వచ్చి ఏదో ఒక కౌంటర్ ఇస్తూనే ఉంటారు. సో ఈ రోజు కూడా ఆవిడ ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది. మీరేం చెప్తారు ఆవిడ వ్యాఖ్యల గురించి, జగన్మోహన్ రెడ్డి విలువల గురించి మాట్లాడడం గురించి? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీటింగ్ పెట్టినా విలువలు విశ్వసనీయత అనేది ఆయన నోటికి వచ్చే ఒక ఊతపదం లాంటిది. సరే, అందరికీ కూడా, ఎందుకంటే పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా నవ్వుకున్న రోజులు ఉన్నాయి. వాళ్ళు ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ కూడా, ఏదైనా ఇంటర్వ్యూలో చెప్తూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి మాట అనటం చాలా హాస్యాస్పదం అనేది పక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా కొంతమంది చెప్పటం కూడా విన్నాం గతంలో. అంటే ఆయన నోట్లో నుంచి ఆ మాటకిను ఆయనకి అస్సలు సూట్ అవ్వదు. విలువలు విశ్వసనీయత అనేది ఆయనకి అసలు సూట్ అవ్వని పదం అది. సో విలువలు లేనిది ఆయనకే, విశ్వసనీయత లేనిది ఆయనకే. ఎందుకంటే విలువల గురించి మాట్లాడే వ్యక్తి కూడా కాదు ఆయన. ఎందుకంటే విలువల గురించి వచ్చినప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఆయనకి విలువలు అనేది ఒకటి ఉండుంటే ఆ రోజే ఆయన ఎలా హత్య జరిగింది, ఎందుకు జరిగిందని 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నప్పుడు అది బయట పెట్టేవాళ్ళు. సో నిన్న ప్రెస్ మీట్లో కూడా షర్మిల గారు అదే మాట్లాడారు. అవినాష్ రెడ్డి గారిని కాపాడుతూ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అనేది స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే నేను వాళ్ళనందరినీ సునీత ఎదిరిస్తూ పనిచేసింది, తనకు నేను వెనకాల నేను సపోర్ట్ ఉంటానని చెప్పాను అని చెప్పి షర్మిల గారు చెప్తున్నారు. సునీత గారికి నేను ఎప్పుడూ సపోర్ట్ ఉంటానని చెప్తున్నారు. అంటే అవినాష్ ఏ రకంగా అధికారులను పిలిపించుకొని ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఛార్జ్షీట్ రాయించి దాని మీద సంతకాలు పెట్టించడం కానివ్వండి, ఇవన్నీ కూడా అధికారులను ఎందుకు పిలిపించుకున్నాడు అనేది అప్పుడే తెలిసిపోయింది కదా. బెదిరించటం అధికారుల్ని, ఆయనకి కావాల్సినట్టు వాళ్ళతో సంతకాలు పెట్టించుకోవటం, ఆయన ఇంటికే పిలిపించుకున్నాడు అనేది చెప్పటం జరిగింది. ఇప్పుడు షర్మిల గారు చెప్పారు ఆ మాట, తప్పు ఉంటే ఖండించుండొచ్చుగా. అవినాష్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఖండించుండొచ్చు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుండొచ్చు. గత సీఎం ఎవరు, 5 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తుంది, ఆయన కూడా ఖండించుండొచ్చు. ఎవరూ ఖండించలేదు. అంటే అది జరిగిందని ఒప్పుకున్నట్టేగా వాళ్ళు. అది మేము చేశాము, అది కరెక్టే అని చెప్తున్నట్టే ఉంది. షర్మిల గారు చెప్పింది ప్రతి వర్డ్ కూడా కరెక్టే అనేది చెప్తున్నారు. ఇంకోటి కూడా చెప్తున్నారు, అందరూ వరుసగా ఆ హత్యలో అంటే సాక్షులుగా ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోవటం చూస్తే ఇప్పటికి 6 చనిపోయారు. కానీ సునీత గారికి కూడా థ్రెట్ ఉంది. సో తనకిద్దరు పిల్లలు ఉన్నారు, తనని కూడా చంపటానికి కూడా వెనకాడరు అనేది ఆవిడ బహిర్గతంగా నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో చెప్పటం కూడా జరిగింది. అంటే దీనిలో ఇప్పుడు అవినాష్ రెడ్డి గారి మీద ఇంత బ్లేమ్ లాంటిదేనే ఆయన అనుకుంటున్నాడు, కానీ నిజం అనేది ఆవిడ చెప్తున్నారు. ప్రజలందరికీ కూడా అది నిజమనే అనిపిస్తుంది. ఆవిడ చెప్పేటివి నిజమే అనేది వివేకానంద రెడ్డి గారి హత్యలో ప్రజలైతే ఏవేవైతే ఊహించారో అవన్నీ షర్మిల గారు చెప్తున్నారు. అది క్లారిటీ వచ్చేటట్టు చెప్పారు ప్రజలకి. సరే, అవన్నీ తప్పు అని ఎందుకు ఖండించలేదు వీళ్ళు? ఖండించాల్సిన బాధ్యత ఉంది కదా. వాళ్ళు తప్పు చేయని వాళ్ళైతే వాళ్ళు ఒప్పుకోవాలి. మేము తప్పు చేయలేదనైనా చెప్పాలి, లేదంటే తప్పు చేశామనే అన్న వాళ్ళే దొంగల్లాగా మాకేమీ తెలియదు అన్నట్టు గప్చుప్గా ఇళ్లలో కూర్చున్నారు. అన్నీ చెప్తుంటే కూడా మీ మూలానే మీరే ఇట్లా తప్పుదారిని పట్టిస్తున్నారు కేసు అని ఆవిడ బ్లంట్గా కాకుండా నిజాన్ని నిర్భయంగా చెప్తున్నారు అక్కడ. అలాంటి పరిస్థితిలో కూడా వీళ్ళు ఎందుకు కామ్గా ఉన్నారంటే వీళ్ళు ఒప్పుకున్నట్టే, అంగీకరించినట్టే అన్నట్టే అనిపిస్తుంది. ఇప్పుడు మనకు క్లియర్గా ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. అది జగన్మోహన్ రెడ్డి గారి అండర్లోనే అవినాష్ రెడ్డి గారు చేశారు
ఆయన ప్రోద్బలం ఎక్కువ ఉంది. అవినాష్ రెడ్డి గారు ఈ హత్యలో ఈ 6 చనిపోయిన హత్యలు కూడా ఎవరైతే వివేకానంద రెడ్డి గారిలో కేసులో ఇన్వాల్వ్మెంట్ కానివ్వండి, డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళే కానివ్వండి, ఇండైరెక్ట్గా ఉన్న వాళ్ళే కానివ్వండి, అంటే సాక్షులుగా వాళ్ళందరూ కూడా చనిపోయారు అని అన్నప్పుడు వీళ్ళది ఇన్వాల్వ్మెంట్ ఉందనేది ఖచ్చితంగా ఆవిడ చెప్తున్నారు. అది ఒక పక్క. ఇంకొకటి ఈరోజు పెట్టిన ప్రెస్ మీట్లో ఇంకొక రకమైన మాటలు చెప్పటం. అంటే ఆవిడ చెప్పేది ఏది తప్పు కాదు, అన్నీ అందరికీ తెలిసిన విషయాలే. కాకపోతే ఇప్పుడు వాళ్ళ కేసులు పడి కోర్టుల మెట్లు ఎక్కినప్పుడు విషయాలన్నీ బయట వస్తున్నాయి. అందరికీ ఆల్రెడీ గెస్ట్ చేసిన విషయాలు ఇవన్నీ. ఆయన విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడినప్పుడు తల్లికే విలువ ఇవ్వనాడు, చెల్లికి విలువ ఇవ్వనాడు, విశ్వాసం అనేది ఎలా ఉంటుందో తెలియని వ్యక్తి, అంటే విశ్వసనీయత అంటే విశ్వాసం చూపటం అనేది అది కూడా తెలియని వ్యక్తి, అంతే కదా. సరే వాళ్ళని వాడుకున్నారు, వదిలేశారు. సో అందుకని వాళ్ళకి విశ్వాసం అనేది తెలియదు అనేది ఆవిడ ఈరోజు చెప్పటం. ఈ రోజున ఏంటంటే మేనల్లుడు మేనగోడల సొమ్ము తింటున్నాడు అంటే ఆయన కళ్ళ ముందు పుట్టి పెరిగిన పిల్లల సొమ్ము తింటున్నారు అనేది చెప్తున్నారు, అంతే కదా. ఇంకా దానికన్నా సిగ్గుచేటు ఉందా ఒక మేనమావగా? అంటే ఇప్పుడు ఏంటంటే తల్లిని అంటే కోర్టు మెట్లు ఎక్కించి కోర్టుకు రప్పించి, సో ఆవిడ మానసికంగా క్షోభ పెట్టి ఆవిడకి ఇచ్చిన ఆయన ఏదైతే ఇచ్చాడో అది నీకు ఇవ్వలేదు నాకే కావాలని మళ్ళీ ఆయన కోర్టు మెట్లు ఎక్కటం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఒక కుటుంబంలో విలువలు కూడా లేదు ఆయనకి. కుటుంబంలోనే విలువలు లేని వ్యక్తి ఇంకా ప్రజల విలువ దగ్గరకు వస్తే ఏం విలువలు కాపాడుతాడు? మెయిన్ ఉండాల్సిందే కన్న తల్లి, తోడబుట్టిన చెల్లి, ఇంక బ్లడ్ రిలేషన్సే కదా. సో వాళ్ళతోనే విలువలు లేని వ్యక్తి ఇంకా నువ్వు ప్రజలకి ఏం చేయగలుగుతారు చెప్పండి? ఫ్యామిలీకి విలువలు లేదు అండ్ గిఫ్ట్ డీడ్గా తన తల్లికి ఇచ్చిన వాటిని కూడా ఇప్పుడు నాకు తిరిగి ఇచ్చేసేయాలి అని చెప్పి ఇంత కక్షపూరితంగా కేవలం తన చెల్లికి పదవి ఇవ్వాల్సి వస్తుంది, ఆస్తిలో భాగం ఇవ్వాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నటువంటి వ్యక్తి మరి రాష్ట్రం విషయానికి వచ్చేసరికి నా అక్క చెల్లెమ్మలో అని మాట్లాడుతుంటారు. మరి సొంత చెల్లినే చూసుకోలేనటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఏ విధంగా చూసుకోగలడు? ఇప్పుడు వచ్చి ఆయన విలువలు విశ్వసనీయత గురించి మాట్లాడుతుంటే అసలు ప్రజలు నమ్మాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఇప్పుడు విలువలు విశ్వసనీయత గురించి చెప్తున్న వ్యక్తి సొంత చెల్లెల్ని తల్లినే పట్టించుకోలేదనేది ఆ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలు అని చెప్పి మాట్లాడతారు, అందరినీ ముద్దులు పెడతారు. సొంత తల్లికే ఆవిడ ముద్దు పెడితే తిప్పి ముద్దు పెట్టాడు ఆయన, మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో. మళ్ళీ ఊర్లో వాళ్ళకి అందరికీ ముద్దులు పెడుతుంటాడు. ఎలా అనిపిస్తుంది చూసేవాళ్ళకి ఎలా అనిపిస్తుందో చెప్పండి? అందరినీ బుగ్గలు తడుగుతూ ముద్దులు పెడుతున్నప్పుడు సొంత తల్లి వచ్చినప్పుడు ఆవిడే పట్టుకుంటుందే కానీ ఈయన అసలు ఆవిడ మీద ఒక ఎఫెక్షన్ ఉన్నట్టే కానివ్వండి, ఒక ఇది కానీ ఎక్కడా కనపడట్లేదు. అంటే ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ఇప్పుడు ప్రజలు అన్నీ చూస్తుంటారు కదా, వాళ్ళకి తెలియదా? నువ్వు సొంత వాళ్ళనే చూడనప్పుడు మమ్మల్ని ఎందుకు నటిస్తున్నావు, ఓట్లు రాజకీయం చేస్తున్నావు అనే దాంతోనే కదా. అసలు పక్కా క్లారిటీతో అయితే ప్రజలు ఉన్నారు. ఆ క్లారిటీతో ఉండబట్టే 11కు వేడేశారు. ఎందుకంటే నువ్వు సొంత వాళ్ళకే నువ్వేమీ ఇది చేయట్లేదు, వాళ్ళనే చూడట్లేదు, నువ్వు మమ్మల్ని వాడుకుంటున్నావు. సో నీ అవసరం కోసం అక్క చెల్లెమ్మలు అంటున్నావు. సో నువ్వు అవసరం తీరిపోయినాక నువ్వు మళ్ళా యథాప్రకారం పరదాల్లో తిరుగుతుంటావు. మా మీద నీ దృష్టి కూడా ఉండదు, మా గురించి పట్టించుకోవు. సో నిన్ను మేము బొమ్మలుగా రోడ్లలో, గోడల మీద, చెట్ల మీద, పాస్బుక్కుల్లో, బాండ్ పేపర్లలో వీటిల్లో మేము చూసుకోవాలి, టీవీలో చూసుకోవాలి. తర్వాత ఆయన డైరెక్ట్గా ఎవరిని ప్రజలను కలవడు కదా, ఆయన ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే దాన్ని చూసుకుంటూ ఉండాలి, అంతే ఆయన చూసుకునేది. సో నీకు ఈ మాత్రాన్ని మేము ఎందుకు నమ్మాలని బాగా క్లారిటీతో ఉన్నారు. సో అందుకే ఆ మాత్రం రిజల్ట్ ఇచ్చారు. సో ఇంకైనా అలాంటి డ్రామాలు చేయకుండా, అవన్నీ డ్రామాలే. సో ఖచ్చితంగా ఆయన ఇంకా డ్రామాలు ఆడుతున్నాడు. ఈ డ్రామాలు నమ్మేవాడికి ఎవ్వరు రెడీగా లేరు. సో నిజంగా విలువలు విశ్వసనీయత పాటించే వ్యక్తి అయితే ఫస్ట్ తన తల్లికి చెల్లికి న్యాయం చేసి ప్రజల్లోకి రావాలంటారా? నిజం కదా, అదే కదా ఎవరైనా కోరుకుంటారు. నువ్వు ఫస్ట్ నీ కుటుంబానికినే నువ్వు నిలబడలేని వ్యక్తి, సో వాళ్ళకే ద్రోహం చేసిన వ్యక్తి. ఇప్పుడు గిఫ్ట్ డీడ్ అనేది ఎవరైనా ఇచ్చారనుకోండి, అది తిప్పి కోర్టుకి వేస్తే అది తిప్పి ఎలాగో రాదు. కానీ ఆయన బాధ ఏంటంటే ఇబ్బంది పెట్టాలి, సో వాళ్ళ కేసుల్లో ఇరికించాలి, వాళ్ళని తిప్పాలి. అంటే ఒక శాడిజం ఇక్కడ ఏంటంటే తల్లి అయినా కూడా ఇప్పుడు వృద్ధురాలైన లెక్కే, ఒక 60+ 70 దగ్గరకు వచ్చుంటారేమో.
అలాంటి వ్యక్తి ఇప్పుడు కోర్టులకి ఈ టెన్షను ఏదైతే కేసులు ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో మానసికంగా వాళ్ళని కూడా బాధ పెడుతున్నాడు. సొంత తల్లినైనా కూడా మానసికంగా ప్రెషరు, కోర్టులు కేసులు ఇవన్నప్పుడు ప్రెషర్ అనేది ఉంటుంది. సో ఇలాంటి వ్యక్తి సొంత తల్లికి ఇంత ప్రెషర్ క్రియేట్ చేస్తున్నప్పుడు అది ఆయనకి అవసరం లేని ఆస్తి, ఆయనకి ఇంకా లక్షల కోట్లు ఉంది, ఆయనకు అవసరం లేదు అది, దాని మూలాన ఆయన బతికేది ఏమీ ఉండదు. కానీ ఒక తల్లికి ఇంత ప్రెషర్ క్రియేట్ చేస్తున్నాడు అని అంటే, సరే చెల్లెలు కూడా వదిలేద్దాం, తల్లి కన్న తల్లి అంత ప్రెషర్ క్రియేట్ చేస్తున్నాడు. ఆవిడని బయట మాట్లాడుతున్నారు, ఆవిడ కాకుండా ఆవిడ పార్టీలో ఉన్న నాయకులు మాట్లాడుతున్నారు, వైసీపీ క్యాడర్ మాట్లాడుతుంది, ఆవిడ ఎంత ప్రెషర్ లోనవుతూ ఉంటారు. సో ఇలాంటి వ్యక్తి రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మల గురించి పట్టించుకుంటాడా అని అంటే నమ్ముతారు ఎవరైనా? నమ్మేటట్టు ఉందా ఈ మాట? సో ఖచ్చితంగా ఎవరు నమ్మరు. ఇవన్నీ ఎలా ఉంటుందంటే, నేను చెప్తున్నాను కదా వాళ్ళు ఏదో నమ్ముతున్నారా అని అనుకున్నాడు అనుకోండి, అంతకు మించిన అవివేకులు ఇంకెవరు లేరు. ఆయన మైండ్ ఇప్పటికైనా మార్చుకుంటే బాగుంటుంది. ముందు కుటుంబం చూసుకోమనండి, తల్లిని చూసుకోమనండి, దాని తర్వాత వచ్చి ప్రజల్లోకి వచ్చి మాట్లాడటం అనేది చేస్తే బెటర్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.